చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే రామాయణం అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 4 నిమిషాల నిడివి గల ఈ రామాయణం ట్రైలర్ నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ భారత్ మండపంలో మొట్టమొదటి దాని మీద ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ ప్రదర్శించారు. బట్ దే టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు అఫీషియల్లీ రిలీజ్. కాబట్టి ఇవాళ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి వచ్చేప్పుడే దాదాపు 15 రోజుల దగ్గర అవుతున్నది. బట్ ఇవాళ రిలీజ్ చేశారు దాన్ని. నేను అప్పుడు దాని మీద ఒక రివ్యూ లాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమాకి ఉన్న ప్రత్యేకత, రామాయణం మనకు రకరకాలుగా భారతదేశంలో అనేక భాషలలో అనేక రకాలుగా మనకి ఎన్టీ రామారావు మనకి వాటన్నిటినీ రామాయణంలో ఉండే చాలా గొప్ప గొప్ప ఘట్టాలని, రావణాసుడు పాత్రతో లింక్ అయిన, రాముడు పాత్రతో లింక్ అయిన, సీతామహాసాధ్వి జన్మ వృత్తాంతం, ఇలాంటివన్నీ రామారావు చాలా బాగా రావణాసురుడు క్యారెక్టర్ని కూడా చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్తో మంచి స్టడీ రీసెర్చ్తో ఆయన మనకు ప్రజెంట్ చేయడం ద్వారా రామాయణంలో మనకి చాలా అంశాలు మనకు తెలియవచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రామాయణం ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు అంటే అమెరికాలో మన వాళ్ళందరూ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. మనం లేకపోతే అసలు అమెరికా లేదన్నంత రేంజ్లో ఇండియన్స్ అక్కడ అన్ని రకాలుగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు అన్ని చోట్ల. చాలా కీ పోస్టుల్లో, మోర్ ఇంపార్టెంట్ పైవోటల్ రోల్స్లో మన ఇండియన్స్ అంతా అక్కడ ఉన్నారు. మనకుండే రేంజ్, స్టేచరు, స్టేటస్ అన్నీ ఉన్నాయి. కానీ సినిమా పరంగా మాత్రం హాలీవుడ్ సినిమాలను బీట్అవుట్ చేసే సినిమాలను మనం తీయలేకపోతున్నాము అనే ఒక ఫీలింగు ఉత్తరాదిలో ఉంది. మనకి సౌత్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే మన బాహుబలి సినిమా, త్రిబుల్ వాటితోని ఎస్ఎస్ రాజమౌళి గారు ఆ కంచుకోటలను బద్దలు కొట్టేసి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయి మన త్రిబుల్ పాటకి హాలీవుడ్ మన ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి మన తెలుగు వాళ్ళ పేర్లు, హీరోలు, డైరెక్టర్ల పేర్లు అన్నీ కూడా హాలీవుడ్లో కూడా మోగిపోయాయి. అలాంటి వాతావరణం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని అప్పుడే 7-8 ఏళ్ళగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని కన్సీవ్ చేసి దీన్ని చెయ్యాలని చెప్పి చాలా చాలా డెడికేటెడ్గా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. దాని మీద ఏంటంటే ఆ ప్రాజెక్ట్ బడ్జెట్ కూడా చాలా యాస్ట్రానామికల్ ఫిగర్స్. అవి 4,000 కోట్ల రూపాయలతో ఈ సినిమాని వాళ్ళు నిర్మిస్తుంటే 2 పార్ట్లు, 2 పార్ట్స్ మైథాలజీ. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం హాలీవుడ్ స్థాయిలో టెక్నికల్గా ఈ గ్రాఫిక్స్, CG వర్క్స్ అని, మొత్తం యానిమేషన్స్ అని ఇవన్నీ కలిపి ఆ సినిమాని ఒక హాలీవుడ్ రేంజ్లో తీయాలంటే ఏ కంటెంట్ తీయాలనుకున్నప్పుడు రామాయణాన్ని మించిన మహాకావ్యం కానీ, అంత గొప్ప ఇతివృత్తం కానీ ఇంకా ఏమీ లేవు. ఎందుకంటే రామాయణం అన్నది మన భారతీయుల ఇమోషన్. మన భారతీయులలో నరనరాల్లోని ఇంజెక్ట్ అయిన ఒక గొప్ప పాజిటివ్ వైబు, ఒక రకమైన ఇన్స్పిరేషనల్ స్టోరీ రామాయణం అన్నది. కాకపోతే ఏంటంటే, అందుకని దాన్ని అంత గొప్పగా పిక్చరైజ్ చేసి మన తాలూకా ఇతిహాసాల తాలూకా గ్రాండియర్ని ప్రపంచానికి చూపించాలనే ఒక గొప్ప పట్టుదలతో నితీష్ తివారీ అనే డైరెక్టర్ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా అనే ఒక నిర్మాత దీన్ని చాలా బృహత్తరమైన స్థాయిలో భారీ ఎత్తు కమర్షియల్ చిత్రం రేంజ్ అనాలి. అంత గొప్పగా ఉన్నది ట్రైలర్ చూస్తే. మేము అక్కడ చూసినప్పుడే అసలు బ్రహ్మాండంగా అనిపించింది. తెలుగు మీడియా అంతా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా దాన్ని, ఆ ఈవెంట్ని కూడా ఎంతో బాగా హ్యాండిల్ చేసి అందరినీ పిలిచి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అన్ని స్టేట్స్ నుంచి మీడియా పీపుల్ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అంతే సంస్కారవంతంగా హాస్పిటాలిటీ ఆస్పెక్ట్లో అంటే వచ్చే మీడియా పీపుల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఎలాగ వాళ్ళని గౌరవించాలి అనే దాని మీద వాళ్ళు చాలా గొప్పగా రెస్పాండ్ అయి చేశారు. వాళ్ళ కల్చర్లోనే ఉంది అది. ఇది ఎవరైతే ఈ సినిమాని ఈ నమిత్ మల్హోత్రా గారు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళంతా కూడా
మన హిందూ ట్రెడిషన్స్, హిందూ కన్వెన్షన్స్ నుంచి వచ్చిన మనుషులు కాబట్టి వాళ్ళకి ఆ సంస్కారం అన్నది వాళ్ళ నరనరాల్లోని ఉట్టిపడుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈ రోజున ఈ చేస్తున్న ఈ 4,000 కోట్ల బడ్జెట్ 2 పార్ట్లు మనకి తెలిసిందే కదా. రణ్వీర్ కపూర్ ఏమో రాముడు, మన సాయి పల్లవి సీత, అండ్ సన్నీ డేల్ ఆంజనేయ స్వామి పాత్ర చేస్తున్నాడు. అండ్ పాత టీవీ రామాయణంలో రాముడు వేషం వేసిన అరుణ్ గోవిల్ ఇందులో ఆయన దశరథుడు పాత్రను పోషిస్తున్నాడు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ వేషం వేస్తుంది, శోభన్ గారు కైకేయి వేషం వేస్తుంది. ఇలాగా మొత్తం స్టార్ స్టడెడ్, ఇంకా చెప్పడానికి లేదు. మన కేజీఎఫ్ యశ్ గారు ఏమో ఏకంగా రావణాసురుడు వేషం వేస్తున్నాడు అనుకోండి. బట్ మనకు రావణాసురుడు అనగానే మనకి ఎస్వి రంగారావు, రామారావు, కైకాల సత్యనారాయణ గారు ఇలా రకరకాలుగా గుర్తొస్తారు. ఎందుకంటే మన పర్సనాలిటీస్, మన తెలుగు వాళ్ళు ఎన్టీ రామారావు కానీ, రంగారావు కానీ, సత్యనారాయణ గారు కానీ వాళ్ళ పర్సనాలిటీసే వేరు. అసలు ఒక యముడు వేయాలన్నా, ఒక రావణాసురుడు వేయాలన్నా, ఆ కిరీటాలు, ఆ ఆహార్యం అంతా చూస్తే అసలు కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే యష్ని ఇంకో విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు. వాళ్ళ పద్ధతే వేరు. వాళ్ళు మీసాలు గట్ట పెట్టుకోరు. అఫ్కోర్స్ రాముడి పాత్రకి అలాగా మీసాలు లేదనుకోండి. బట్ మామూలుగా కూడా వాళ్ళు హిందీ సినిమాల్లో వాళ్ళు ఎవరికి మీసాలు ఉండవు. కానీ వాళ్ళ కిరీటాల విధానం వేరు, వాళ్ళ ఆభరణాల విధానం వేరు, మనం అలవాటు పడ్డ పద్ధతి వేరు. బట్ ఏదైనప్పటికీ కూడా అప్పుడు తీసిన హిందీ టీవీ రామాయణం కూడా మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని భాషల వాళ్ళు కూడా చాలా గొప్ప భక్తిపూర్వకంగా చూసి దాన్ని చాలా పెద్ద హిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా 4,000 కోట్లతో ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ స్టాండర్డ్స్, టెక్నాలజికల్ స్టాండర్డ్స్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక్కొక్కరికి అసలు 100 కోట్లు పైచీలుకే ప్రతి యాక్టర్కి. ఒక్క మన సాయి పల్లవి గారికే 12 కోట్లు 15 కోట్లు ఇస్తున్నారని అన్నారు. కానీ తక్కువ వాళ్ళందరూ కూడా 100 కోట్ల పైనే ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనిలో. అయితే ఇవాళ ఎంత అద్భుతంగా ఉంది ఆ వర్క్. అండ్ యష్ చాలా మంచి ఫియర్స్గా కనిపించాడు రావణాసురుడు గెటప్లో. అండ్ రాముడు చాలా సాఫ్ట్గా, కూల్గా, చాలా డివైన్గా కనిపించాడు రణ్వీర్ కపూర్. అండ్ సీత మన సాయి పల్లవి గారి గురించి మనం చెప్పనక్కర్లేదు. చాలా సంసారపక్షంగా, చాలా ఏదో అగ్ని పునీత సీత అన్నట్టుగా అంత పునీతంగా ఆవిడ కూడా షీఈ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. కానీ దీనిలోని ఇవాళ సోషల్ మీడియా అంతా దేని మీద ఎంత పెద్ద ఇష్యూ ఏం జరుగుతున్నదంటే, ఇంతకే ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు ఇందులోనని. సన్నీ డోయల్ పోషిస్తున్నాడు హనుమంతుడి పాత్ర. హనుమంతుడు విజువల్ ఎక్కడా లేదు. హనుమంతుడు తాలూకా ఇంట్రడక్షనే ఇందులో జరగలే. ఆ రోజు ఫంక్షన్కి సన్నీ డోయల్ గారు వచ్చాడు. నేను చాలా అదృష్టం, ఇది సులభం కాదు ఆంజనేయుడు వేషం వేయడం అని చెప్పి చాలా అతను ఎంతో వినమ్రంగా మాట్లాడడం జరిగింది. కానీ బట్ ఏం జరిగింది, ఎందుకు ఈ 4 నిమిషాల ఈ అఫీషియల్ ట్రైలర్లో హనుమంతుడి పాత్ర ఎక్కడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 పార్ట్స్ని కవర్ చేశారు వాళ్ళు ఇందులో. ఆ యుద్ధం వరకు, రామరావణ యుద్ధం వరకు మొత్తం దానిలో విజువల్స్ అన్నీ ఉన్నాయి. మరి ఆల్మోస్ట్ సీతని రాముడు అపహరించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్తున్నప్పుడు జటాయువును చంపేయడం కానీ, లేకపోతే తర్వాత ఇంకా రాముడు సీతాన్వేషణలో ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆంజనేయుడి క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంది. కానీ అవన్నీ కూడా లాస్ట్ వార్ వరకు చూపించిన ఈ ట్రైలర్లో ఆంజనేయ స్వామి ఎక్కడ ఎందుకు లేడు. ఎందుకంటే అసలు యాక్చువల్గా 24,000 శ్లోకాలు 7 కాండాల్లో సుందరకాండ చాలా గొప్ప కాండ. అన్నిటి కాండాల్లో కూడా సుందరకాండ చాలా గొప్పదని, దానికి గొప్ప ప్రాచుర్యం, అందరూ ఎంతో భక్తితో దాన్ని పఠిస్తారు. దానికి ఎంతో ప్రాముఖ్యత మన పౌరాణికాల్లోనే కానీ, మన భక్తి విశ్వాసాల్లో కానీ సుందరకాండకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అలాగే రామాయణం టోటల్ దీనిలో ఆ సుందరకాండ అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. అది మరి ఆంజనేయ స్వామి ఎక్కడా లేరు, ఎందుకు లేరు అన్నదానికి ఎవరి తాలూకు విశ్లేషణ వాళ్ళది. సన్నీ డేల్ ఇంకా ఆయన వర్క్ కంప్లీట్ అవ్వలేదని కొంతమంది, అయినా ఎందుకో మరి దాని సీజీ వర్క్లో ఏదో కంప్లీట్ అవ్వలేదని ఇంకొంతమంది రకరకాలుగా భాష్యాలు, వ్యాఖ్యానాలు చెప్తున్నారు. కానీ బట్ అది ఎందుకో వెలితిగా ఉంది మొత్తం ట్రైలర్లో ఆంజనేయ స్వామి పాత్ర కనిపించకపోవడం అన్నది. మరి వాళ్ళు దానికి ఏ రకమైన సంజాయిషి చెప్తారు, వాళ్ళ తాలూకు వివరణ ఏంటనేది ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలియదు. కానీ బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఈ 4 నిమిషాల నిడివి గల ఈ రామాయణం ట్రైలర్లో 2 పార్ట్లు కలిపిన ఈ ట్రైలర్లో ఆంజనేయ స్వామి కనిపించకపోవడం మాత్రం ఎంతైనా దానికి ఆ లోటుగానే మిగిలింది. కాబట్టి చూద్దాం వాళ్ళు మరి ఆంజనేయ స్వామి పాత్రకు నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో, ఏ రకమైన బ్లూ ప్రింట్ సెట్ చేసుకున్నారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.